ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. అమ్మా 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 కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. అధ్యక్ష, ఇది మొదటి ప్రశ్న. ప్రభుత్వం వచ్చి ఏదో వారికున్న టెక్నికల్ లేకపోతే వారికున్న బిజినెస్ కారణాల వల్ల ఎనిమిదో ప్రశ్న మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరైతే చేశారో వాళ్ళు, సెకండ్ సెక్రటరీ వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు. ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు, సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు. వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది, అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. నేను వ్యవస్థ గురించి మాట్లాడే రిలేటెడ్ అడగమనండి. ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి. దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు. ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. ఆయన కూడా చెప్పారు దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ పర్సన్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. ఉండు అయిపోయింది. దాని మీదే ఒక్క నిమిషం. మీరు కంప్లీట్ అయిందండి? మీరు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం లేదు. అంటే డిబేట్ అవ్వకుండా అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేచరీస్ ఉంటే అంతమందికి ఇస్తాం, ఇబ్బంది ఏం. కానీ డిబేట్ అవుతుంటే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుందండి. అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష. టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ వేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు మాధవరారు సూట్ గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో నాలుగో ఆన్సర్ సార్. 4వ సార్ మీరు చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకి ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే.
కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది, మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష 24 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెంట్కి తీసుకొని 22,000 సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకుంది. అదే విధంగా మనం ఎందుకు మూవ్ అవ్వలేదని అడుగుతున్నా అధ్యక్ష. మనమేమో భూములు ఇస్తున్నాం 99 పైసలకి, కానీ భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకుని పక్క రాష్ట్రాలు ఆయన చెప్పారు తెలంగాణ కర్ణాటక గురించి మాట్లాడారు. ఆంధ్ర గురించి మాట్లాడాలి, మేము ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఈ రకంగా ఉంటే కూర్చోండి నా పూర్తవడం ఏంటిదే, మీ పూర్తవడం ఏంటండి? కూర్చోండి మాధవ్ గారు. నా కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి. సభకు నమస్కారం అధ్యక్ష. అమ్మా ఆపండి అమ్మా. సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో 100,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు, ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. 1 సెకండ్ అధ్యక్ష, మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉర్సాక్ మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్, మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తలపించడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి అంటున్నారు అధ్యక్ష, దయచేసి ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. మాధవ్ గారు ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు, మీరు లేచి మాట్లాడతారు ఎందుకు? నా కూర్చోండి మంత్రి గారు. 1 మినిట్ అమ్మా 1 మినిట్ మంత్రి. గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు, ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందినవారు. ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. మనకు అన్ని వనరులు ఉన్నాయి, ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేకంగా మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి.
99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష, గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఇంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష, మీరందరూ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష. ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి? ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకి భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని దృష్టి పెట్టి పాలు ఏలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష. లేని విషయాన్ని ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. ఉషా వాళ్ళకి 99కి ఇచ్చారు, నిరూపించమనండి, చెప్పాలి కదా అధ్యక్ష. మీరు స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పాం, 5 కంపెనీలకే ఇచ్చామని చెప్పాం. కళ్యాణ్ గారు. అధ్యక్ష ఒక్క నిమిషం. మేడం గారు సార్ అడిగారు, సార్ ఇస్తానమ్మా, నేను ఇవ్వలేను, సార్ ఇవ్వాలి. వన్స్ మాధవ్ గారు మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? మైకు మీరు ఇస్తారు, మాట్లాడచ్చు అధ్యక్ష. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. దయచేసి కూర్చోండి, ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క నిమిషం, సమాధానం చెప్పమంటారా వద్దా? మాధవ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా? దయచేసి మెంబర్స్ కూర్చోండి. నేను సమాధానం చెప్పినాను సార్. రావులా కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. సార్ మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారు మాట్లాడతారు. కూర్చోండి వీర్రాజు గారు కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి. అమ్మా 2000 మాట్లాడదు కూర్చో. అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఓకే, మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాండి, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. 25.3 పూర్తి చేయలేదు సార్. కూర్చో స్వామి. సార్ వినవయ్య స్వామి. అదే గారు ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లనే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆక్సిజన్ మిత్తల్? ఎందుకు ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాలు 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు అధ్యక్ష? అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా.
మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. న్యూస్లో వచ్చింది, గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు, చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్, లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు, మాధవ్ గారే సమాధానం అధ్యక్ష, బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ. ఉన్న పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యక్ష, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప, కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప, మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ లేదండి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐటీ ఎకో సిస్టమ్ ఎక్కడుంది? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం? సరిగ్గా ఇన్ని మాటలు మాట్లాడతారు. మేము 18 నెలలు పట్టుకొచ్చాం, 18 నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం. ఆసిలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది, ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది, కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చింది. ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి. వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూములు కూడా కేటాయిస్తాం జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ అ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి. ఎందుకంటే అధ్యక్ష, మేము నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా, అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇక్కడ హోటల్స్ లేవు, ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హోటల్స్ కూడా కట్టాలి, కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అధ్యక్ష, 1994 నుంచి 2004 మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్ లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ లో ఉంది, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఉంది, ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో ఉంది, టీసీఎస్ హైదరాబాద్ లో ఉంది. అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈ రోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎకో సిస్టమ్ కట్టాం అధ్యక్ష. ఇది దాంట్లో భాగంగా ఎకో సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ లో హోటల్స్ రావాలి, హాస్పిటల్స్ రావాలి, సోషల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, కంపెనీకి వాక్ టు వర్క్ క్రియేట్ చేయాలి అధ్యక్ష. ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసడానికి మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు, అదే అధ్యక్ష. అమ్మా ఆగండి. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ కి ఆగండి అయ్యా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష. అలాగే కపిల్ చిట్ ఫండ్ కు చెందిన బీవీఎం ఎనర్జీకి 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా డెడ్ చీప్ కి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఒక తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష, 1000 కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు అప్పచెప్తున్నారు అధ్యక్ష? దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష. అలాగే భూ కేటాయింపులు అన్ని ఒకే విధంగా ఉండాలి, ఒకే ధరలకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష.